ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే. తండ్రి రాజకీయ వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారామె. అంది వచ్చిన అద్భుత అవకాశంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ నాయకురాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పనితీరు బానే ఉంది, కానీ ప్రజలకే అందుబాటులో ఉండట్లేదట. ఆ ఎమ్మెల్యే ప్లస్లు మైనస్లు బ్యాలెన్స్ చేస్తుండడంతో స్పీడ్ పెంచాలని సూచించారట సీఎం చంద్రబాబు. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? సీనియర్ మోస్ట్ లీడర్ వారసురాలిగా ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె పనితీరు ఎలా ఉంది? తునిలో ఎమ్మెల్యే యనమల దివ్య స్పీడ్ పెంచారా? సీఎం చంద్రబాబు సూచనతో రూట్ చేంజ్ చేశారా? వరుస పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు. పనితీరులో యనమల దివ్యకు వచ్చిన ర్యాంక్ ఎంత? ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదన్న టాక్ ఎందుకొచ్చింది? తుని నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి సీనియర్ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు 6 సార్లు వరుసగా గెలిచారు. 3 సార్లు ఇక్కడ టీడీపీ ఓడిపోయింది కూడా. మొన్నటి ఎన్నికల్లో యనమల వారసురాలుగా రంగంలోకి దిగిన యనమల కూతురు దివ్య ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆమె భర్త ఐఆర్ఎస్ అధికారి కావడంతో తునిలో అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు చక్కబెడుతూ వస్తున్నారట. మరోవైపు దివ్య చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడంతో పాటు తండ్రి రాజకీయ వారసురాలిగా తుని నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దివ్య భర్త తన అనుభవంతో తుని నియోజకవర్గంలో అభివృద్ధిని, అడ్మినిస్ట్రేషన్ను స్పీడ్ ఎక్కించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారట. కాకినాడ జిల్లాలో తుని నియోజకవర్గంలో ఇప్పటి వరకు 400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. యనమల దివ్య కూడా వినూత్నంగా ప్రతి గ్రామంలో ప్రజా దర్బారు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దివ్యకు 82 నుంచి 73 ర్యాంక్ వచ్చిందట. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా అని ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తే 47% అనుకూలంగా రావడంతో పనితీరు మార్చుకోవాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అభివృద్ధి మాత్రమే కాదు, ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారట సీఎం చంద్రబాబు. ఇంతలోపే ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదని టాక్ బయలుదేరింది. వారంలో 2-3 రోజులే నియోజకవర్గంలో ఉంటున్నారని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారు. దివ్య భర్త వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉండడంతో ఆయన నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టట్లేదట. ఇక సీనియర్ నేత యనమల ఆరోగ్యం సహకరించకపోవడంతో నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉండాల్సి వస్తుందని అంటున్నారు. తుని అభివృద్ధి కోసం యనమల, ఆయన కూతురు, అల్లుడు ఆరాట పడుతున్నా ముగ్గురిలో ఎవ్వరూ పూర్తి స్థాయిలో కాన్సంట్రేట్ చేయకపోవడంపై క్యాడర్లో కొంత అసంతృప్తి ఉందట. ఇదే సాకుగా మండలానికి ఒక నాయకుడిగా సెకండ్ గ్రేడ్ నేతలు హల్చల్ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సెకండ్ గ్రేడ్ లీడర్ల దగ్గరికే వెళ్లాల్సి వస్తూ ఉండడంతో జనంలో ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తమవుతోందట. కొన్ని మండలాల్లో ఎమ్మెల్యే దివ్య ప్రాబల్యం కంటే ఆ సెకండ్ గ్రేడ్ నేతల ప్రభావం పెరుగుతోందట. ఇది పార్టీకి ప్రమాదకరంగా మారే పరిస్థితి రావచ్చని క్యాడర్ ఆందోళన చెందుతోంది. సెకండ్ గ్రేడ్ నేతలు పార్టీలు మారితే వారితో పాటు క్యాడర్ కూడా వెళ్లిపోయే అవకాశం ఉంటుందని, అందుకే ఎమ్మెల్యే ఫుల్ టైం తునిలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని కార్యకర్తలు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎమ్మెల్యేగా యనమల దివ్య తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకోలేకపోతున్నారనే చర్చ ఉంది. తండ్రి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆమె అందరినీ కలుపుకుని వెళ్లలేకపోతున్నారట. పొలిటికల్ ఫ్యూచర్ ఉన్న లీడర్గా దివ్య పనితీరు మారాల్సిందే అన్నది లోకల్ లీడర్ల అభిప్రాయం. రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గాన్ని ఆమె ఎలా తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారో వేచి చూడాలి మరి.